సంఘాన్ని నడిపించే బాధ్యత స్త్రీ తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. ఒకవేళ భర్త అక్కడ ఎఫిషియెంట్ గా లేడు, మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు విశ్వాసి కావచ్చు, కానీ నడిపే బాధ్యత తీసుకునేంత సామర్థ్యం ఆయనకి లేదు. అలాంటప్పుడు ఆవిడకి వచ్చిన పనిని ఆవిడ తీసుకెళ్ళడానికి బైబిల్ ఏమైనా ఆవిడకి సపోర్ట్ చేసే ఆధారాలు మీరు చెప్పగలరా? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నవన్నీ ఇవే. ఓకే, బట్ సంఘాన్ని నడిపించడం అనేది అంటే ఎక్కడికో వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చేసేయడం వేరన్నా, సంఘాన్ని నడిపించడం అనేది చాలా ఒక స్పెషల్ గా తీసుకునే బాధ్యత. సంఘాన్ని నడిపించడం అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే వారం వారం వర్షిప్ లో ఆవిడే పాల్గొనడం, సంఘానికి సంబంధించిన పనులన్నీ చేసుకోవడం, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, వాళ్ళని గైడ్ చేయడం, మొత్తం ఇవన్నీ ఇంతవరకు మనం చెప్పిన అందరూ చేశారు కదా. ప్రిస్కా చేసింది, యునియా చేసింది, దోర్క చేసింది. అయితే ఒక్కటన్నా, చాలా మంది ఏం అడుగుతారంటే బైబిల్ గ్రంథంలో సంఘాన్ని స్థాపించి నడిపించినట్లుగా ఎవరు మనకి స్త్రీలు కనబడట్లేదు కదా. దోర్క ఇంట్లోనే సంఘం కూడా వాళ్ళు ఏంటంటే దానికి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారనమాట. అందులో కూడా వాళ్ళ నెగిటివిటీ మీరు ఇందాక అన్నారు, ఎవరు రైడ్లు అంతే మరి అలానే ఉన్నారు. అలాంటి వాళ్ళకి మరి సమాధానం చెప్పుకోవడానికి స్త్రీలు సిద్ధపడాలి కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే సంఘాన్ని నడిపించడం అంటే ఏంటి? ఏ ఒక్కరూ సంఘాన్ని నడిపించకూడదు, పురుషుడు కూడా నడిపించకూడదు. ఎగ్జాక్ట్లీ, సూపర్ ఆన్సర్ అన్న. ఇది కేవలం స్త్రీలకే కాదు, పురుషునికి కూడా. పురుషుడు కూడా ఏ ఒక్కడు సంఘాన్ని నడిపించకూడదు. దేవుడే దేవుడు దానికి నాయకుడు, ప్రభువు మాత్రమే కాపరి. మనమంతా ఆయన క్రింద పని చేసేవాళ్ళం. కరెక్ట్. ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మనల్ని పని చేయమంటున్నాడు. కొందరికి వాక్య పరిచర్య అనే వరం ఇచ్చి చేయరా అంటాడు, చెయ్యాలి. కొందరికి దాని రొట్టెలు నేను మా చర్చిలో రొట్టెలు పంచుతాను, అంటే ఇడ్లీలు పంచుతాను. నా చర్చిలో కొన్నిసార్లు ఇడ్లీలు పంచుతాను, కొన్నిసార్లు దాన్ని ఏమంటారు, కాదమ్మా, అంటే టిఫిన్ ఇన్ఛార్జ్ నేను మా చర్చిలో. అంటే రోల్స్ ప్లే చేసుకుంటాం. ఒక్కొక్కరు ఒక సంవత్సరం ఒక్కొక్క రోల్ తీసుకుంటాం. సంఘం పెరిగే కొద్దీ అనేకులకు పంచుకోవాలి. అనేకులకు మల్టిపుల్ లీడర్షిప్ అనేది నిజమైన నూతన లైక్ బాడీ. కరెక్ట్. దాన్ని ఏమంటారు, నూతన నిబంధన సిద్ధాంతం, మల్టిపుల్ లీడర్షిప్. ఒక వ్యక్తి, ఇదేమన్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా? కాదు కదా. నేను నిలబడుకున్నాను, నేను ఆర్డర్ ఇచ్చాను, అయిపోతుంది. నో, అది క్రిస్టియన్ కల్చర్ కాదు. అంతే. సో సంఘాన్ని నడిపించడానికి ఒక్కరు, పురుషుడు చేయకూడదు, స్త్రీ చేయకూడదు, అందరూ కలిసి, స్త్రీలు పురుషులు అందరూ కలిసి చేయాలి. Yes. That's what it is.